హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా హౌస్ టూర్ అండి. నన్ను మా ఇల్లు గురించి చాలామంది మా ఫ్రెండ్స్ అయితే చాలా సార్లు అడిగారు, ఫుల్ వీడియో పెట్టమంటే నువ్వు సగమే ఎందుకు పెట్టేవనేసి. నేను మా హోమ్ టూర్ చేసినప్పటికీ మా ఇల్లు కట్టి సంవత్సరం పైన అయిపోయాక నేను హోమ్ టూర్ కూడా చేశాను. అప్పుడు మేమున్న ఫ్లోరంగానే చేశాను అనమాట. ఎందుకంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోరు మొత్తం పెంట్ హౌస్ అన్నీ చేస్తే చాలా లాంగ్ వీడియో అయిపోద్ది కదా అని చేయలేదన్నమాట. అప్పుడు పైగా ఏంటంటే రెంట్కి కూడా ఉన్నారు, కింద కూడా పైన కూడా అనేసి ఇంకా రెంట్కి ఉన్నప్పుడు బాగోదు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అనేసి నేను తీయలేదన్నమాట. మా ఫ్లోరంగానే మేము తీసాను. ఇలాగ ఇది పెంట్ హౌస్ అనేది బయట నుంచి ఇలా కనిపిస్తుంది. ఎంత సింపుల్గా అందంగా బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే చాలా గాలి అంతా బాగుంటుంది. ఇలాగ డోర్కి ఎండగా వస్తుంది అనేసి ఇలా మ్యాట్ అంతా పెట్టించాను అనమాట, వర్షం కూడా లోనికి రాకుండా. ఇది పక్క బిల్డింగు, మనకి రైటు లెఫ్ట్లో రెండు బిల్డింగ్లు సేమ్ ఇలాగే హైట్లో ఉంటాయి. అన్నీ 2 అంతస్తుల బిల్డింగ్లు అనమాట. మందంగానే పెంట్ హౌస్ కొంచెం ఎక్స్ట్రా ఉంది పైన. ఇది మా జైద్ చూడండి ఎలా కూర్చొని ఉన్నాడో ఇక్కడ. నేను మొక్కలకి నీళ్ళు వేస్తాను వచ్చానమాట. వేసాక అలా కూర్చుంటాడు ఇక్కడని. ఈ స్టాండ్ దగ్గరే కూర్చుంటాడు ఎక్కువ, పైకి తీసుకురమ్మ. ఇది అంతా మనకి ఎలివేషన్ అనమాట, ఎదర్ ఫ్రంట్ ఇదంతా. ఇలాగ సిట్టింగు అన్నీ ఉన్నాయి. ఇక్కడ రౌండ్ టేబుల్ కనిపిస్తుంది కదా, మా వారు ఎంత ప్రేమగా కట్టించుకున్నారు. ఇది ఆయనకి నచ్చిన ప్లేస్ అనమాట. ఇప్పుడు మనం లోనికి వెళ్దాం. ఇది పక్క నుంచి మెట్లు అండి. ఇవి పక్కన మన టెర్రస్ గార్డెన్ ఉంది కదా, అదనమాట ఇక్కడ. ఇప్పుడు మనకి లోనికి వెళ్ళి మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ వీడియో తీసినప్పటికీ మా ఇల్లు జూలై వస్తే 3 సంవత్సరాలు పూర్తవుద్ది అనమాట. వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు, ఈ మధ్యనే ఖాళీ చేశారు, 1 మంత్ అయింది. ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట, అదే పోస్టింగ్ అయిపోయింది. అనకాపల్లి, వైజాగ్ దగ్గర అనకాపల్లి పోస్టింగ్ అయ్యిందనమాట. ఇది చూడండి మా జేదు ఈ ఏంటంటారు తిత్లీ కనిపించింది, అదే బటర్ఫ్లై అండి కనిపించింది. దానికోసం ఎగురుతున్నాడు. అడికి అవే కావాలి పక్షులు ఇవన్నీ చూడడానికి ఇక్కడ కూర్చుంటాడు అనమాట. నేను కిందకి రమ్మని అస్సలు రాడు, అందుకే నేను ఇక్కడే వదిలేస్తాను వీడిని. చూడండి ఇక్కడ మీకు ట్రైన్ కనిపిస్తుందా, మాకు రైల్వే ట్రాక్ చాలా దగ్గర అనమాట. చూడండి ఇలాగా జేద్ అయితే ఇక్కడే కూర్చుని ఇంకా రామంటే రావట్లేదు లోనికి. నేను లోనికి వెళ్తున్నారు రా అంటే రావట్లేదు ఇంకా. ఇదైతే హాల్ అనమాట. మనకి కలరు కాంబినేషన్ అంతా మాకు లైట్ కలర్సే ఉంటాయి మాకు ఇంట్లో ఏంటి ఎక్కడైనా, డార్క్ అస్సలు ఇష్టం ఉండదు. ఇది వచ్చేసి హాలు, అంతా పియూపీతోనే ఉంటుంది. మేము అసలు కట్టడం అయితే అనుకోలేదు, ఇది కట్టుదామని. అనుకోకుండా మా ప్లాను అలాగ అయిపోయిందనమాట. మేము 2nd ఫ్లోర్ కంగా మా వారు పర్మిషన్ తీసుకున్నారు వేద్దామనేసి. ఇంకా 3rd ఫ్లోర్ వేసే ప్లాన్ లేదులే అనేసి పర్మిషన్ తీసుకోలేదు. ఇంకా సింగిల్ రూమంగా వేద్దాంలే అన్న, సామాను అవి పెట్టుకోవడానికి, లేకపోతే ఏమన్నా గెస్ట్ ఎవరన్నా వచ్చినా ఉండడానికి స్టోర్ రూమ్ లాగా పడుకుంటాగా ఉంటుందిలే అనేసి అనుకుని ఒక రూమ్ అనుకుని పైన మొదలు పెట్టాను అనమాట. పనిలో పని అయిపోతుంది, మళ్ళీ దీనికంగా మొదలు పెట్టాలంటే చాలా మళ్ళీ పెద్ద పనిలా ఉంటుంది అనేసి సింగిల్ రూమ్ అనుకుని దిగిన వాళ్ళు ఒక రూము, హాలు, కిచెను అలాగా మళ్ళీ పెంచడం పెరిగిందనమాట. చూడండి ఇదంతా మళ్ళీ చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ముందు కూడా రెంట్కు ఉండేవాళ్ళు, చిన్న ఫ్యామిలీ అంటే కొత్తగా మ్యారేజ్ అయ్యి వచ్చిన వాళ్ళు అనమాట, ఇద్దరే ఉండేవారు. ఇది వచ్చేసి బాల్కనీ, ఈ హాల్లో నుంచే బాల్కనీ ఉంటుంది. ఇది వాషింగ్ మిషన్కి పెట్టుకోవడానికి కనెక్షన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీనికి వాష్ ఏరియా అనుకోవాలి. ఇలా బాల్కనీ ఇలా వస్తుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ
చాలా ఓపెన్గా గాలి బాగా వస్తుంది ఇక్కడ. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే పైన సగం స్లాబ్ ఉంటుంది, సగం రేకు ఉంటుంది అనమాట. ట్యాంకీలు కానీ సగం స్లాబ్ వేసేసాము. తర్వాత ఎదర ఏమనుకున్నాం అంటే పెంకులు ఉంటాయి కదా, పెంకులతో పెట్టిద్దాము బాగుంటుంది చూడడానికి కూడా అనేసి అనుకున్నాం. కాకపోతే అప్పుడు కొన్ని కోతులు అవి తిరిగేవి అనమాట. మేస్త్రి అన్నాడు ఇంకా కోతులు అవి తిరుగుతాయి కదండి ఇక్కడ, మళ్ళీ ఇరిగిపోతే వర్షానికి ఇబ్బంది అవుతుంది అనేసి అన్నాడు కదా అనేసి ఇంకా రేకి వేసేసాం అనమాట. లేకపోతే మేము ముందు పెంకులు వేద్దాం సగం ఏమో స్లాబ్ అని అనుకున్నాం. ఇంకా లాస్ట్కి ఇంకా రేకులు వేయవలసి వచ్చింది. కానీ లోన్ నుంచి అస్సలు అనిపించదు, స్లాబ్ ఉన్న ఇల్లులాగే ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా క్యూట్గా ఉంటుంది అనమాట. చిన్న ఫ్యామిలీకి సరిపోద్ది. చిన్న 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. బయట కూడా అంతా ఓపెన్ ఏరియా కాబట్టి బాగుంటుంది కూర్చోవడానికి అంతా. కాకపోతే సైడ్లో ఎవరు ఉండరు, అదే కొంచెం ఇబ్బంది. సైడు ఖాళీగా ఉంటుంది కదా, ఎవరు హౌస్ లేదు కాబట్టి. 3rd ఫ్లోర్ వచ్చేస్తే ఇబ్బంది ఉండదు సైడు బిల్డింగుల్లో. ఇది ఇలాగా మా వారు చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా కట్టించుకున్నదండి. ఇది బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్ డోరు. బెడ్రూమ్ కూడా చూసేద్దాం. బెడ్రూమ్ కూడా చిన్నదేమీ కాదు, పెద్దదే. ఇది కూడా 10x10 అనుకుంటా. ఇలాగా 2 విండోస్ వచ్చినాయి బెడ్రూమ్కి. ఏసీ కనెక్షన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా 2 విండోస్ వచ్చినాయి. ఇది వాష్రూమ్ చూద్దాం వచ్చేయండి. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వెస్ట్రన్ మోడలే, ఇండియన్ మోడల్ కాదు. దీనికి వచ్చేసి గిజర్కి కనెక్షన్ ఉంది, అడ్జస్ట్ ఫ్యాన్ ఉంది, పియూపీ ఉంది, అన్నీ. మా వాష్రూమ్ కూడా ఇలాగే ఉంటుంది. నేను మా హోమ్ టూర్ చేసినప్పుడు అయితే వాష్రూమ్ తీయలేదు, ఎందుకంటే చాలా లాంగ్ వీడియో అయిపోయింది. ఇంకా వాష్రూమ్లు కూడా చూపిస్తే 2 వాష్రూమ్లు కదా, మాకైతే ఎక్కువైపోద్ది అనేసి తీయలేదన్నమాట. ఇలాగా వాష్రూమ్ అయితే టైల్స్ అన్నీ సేమ్ మాకు కూడా ఇలాగే ఉంటుంది. మా వాష్రూమ్ కూడా చూడండి, ఇలాగా హ్యాండ్ వాష్ అన్నీ సింక్ అయ్యి మా వారు ఎంత ప్రేమగా కట్టించుకున్నారనమాట. ఇది ఆయన అంటూ ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక, మ్యారేజ్ అయిపోయాక అంటూ ఉంటారనమాట. ఆయనకి చాలా ఇష్టం అనమాట. అడ్జస్ట్ ఫ్యాను అన్నీ ఉన్నాయి దీనికి. మనం అద్దెకి ఇస్తున్నాం కదా అనేసి ఎక్కడా తగ్గలేదండి. మన ఇల్లు కాబట్టి అద్దెకి ఇచ్చినా మందే, అద్దెకి ఇవ్వకపోయినా మందే అని అనుకోవాలి. అలాగే రెంట్లు వచ్చిన వాళ్ళు కూడా అనుకోవాలన్నమాట. మనం రెంట్ కొంటున్నాం కదా అనేసి ఎలా పడితే అలా వాడేయకూడదు కదా, వాళ్ళు నీట్గా ఉంటే మనకి బాగుంటుంది. ఇది వచ్చేసి మన వాష్రూమ్ అనమాట. మరి మీకైతే నచ్చిందా? మా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసాక ఏం కమెంట్ చేస్తారో చూడాలి. ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ అడుగుతారేమో, అది కూడా ఛాన్స్ వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలాగా మా పెంట్ హౌస్ అనమాట. నచ్చిందా మరి మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మా సింపుల్గా పెంట్ హౌస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.